కొందరు హీరో డైరెక్టర్ల కాంబినేషన్ కోసం అటు అభిమానులు ఇటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి కాంబినేషనే మన విక్టరీ వెంకటేష్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ వారి కాంబినేషన్. ఇలాంటి కాంబినేషన్లో సినిమా అంటే అందరికీ ఆసక్తిగా, ఇటు అభిమానులకు అటు ప్రేక్షకులకు పండగ వాతావరణం అనే చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి సినిమాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్లు అయిందో అందరికీ తెలిసిందే. మళ్ళీ వీరి కాంబినేషన్ చాలా సంవత్సరాలే పట్టింది. ఇప్పుడు త్రివిక్రమ్ మరియు వెంకటేష్ కాంబినేషన్లో వచ్చే సినిమా ఆదర్శ కుటుంబం ఇంటి నెంబర్ 47 సినిమా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే గతంలో మహేష్ బాబుతో చేసిన గుంటూరు కారం ఆశించిన స్థాయి ఫలితాన్ని త్రివిక్రమ్ని అందుకోలేకపోయాయి. అయితే వెంకటేష్తో ఎలాగైనా తన మార్కుని క్రియేట్ చేస్తూ మళ్ళీ హ్యాట్రిక్ విజయాన్ని వెంకటేష్తో కొట్టాలని త్రివిక్రమ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. అయితే జోష్ మీదున్న మన విక్టరీ వెంకటేష్ సంక్రాంతి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని ఇప్పుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై అటు అభిమానులకు ఇటు ప్రేక్షకులకు భారీ అంచనాలే ఉన్నాయి. ఇది టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న సినిమా. అయితే ఇటీవల త్రివిక్రమ్ ఈ సినిమాని షూటింగ్ని ఆపేశాడని తెలుస్తుంది. ఎందుకంటే లక్కీ భాస్కర్ ఆర్ట్ డిజైనర్ ఈ సినిమా ఒక ఇంటి సెట్ను వేయగా అది త్రివిక్రమ్కి నచ్చలేదు. అయితే అతడిని తొలగించి షూటింగ్ని వాయిదా వేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ప్రకాష్ అనే ఆర్ట్ డైరెక్టర్ను తీసుకొని భారీ సెట్ను వేస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం ఈ షూటింగ్ వాయిదా పడిందని తెలుస్తుంది. త్రివిక్రమ్ ఈ సినిమాకి బాగానే కష్టపడుతూ ప్రతి విషయంలోనూ తనకు అనుకున్న అవుట్పుట్ రావాలని బాగానే కష్టపడుతున్నాడని తెలుస్తుంది. చూడాలి మరి మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మన విక్టరీ వెంకటేష్తో ఎలాంటి మాయ చేస్తాడోనని.